ప్రపంచంలో ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలలో ఒకటి విమర్శలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది ఒకరి పరిస్థితి ఏంటో కూడా తెలియకుండా తీర్పులు ఇచ్చేస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎన్ని బాధలను మౌనంగా భరిస్తున్నాడు, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా తన లక్ష్యం కోసం శ్రమిస్తున్నాడు. ఇవన్నీ తెలియకుండానే 2 మాటల్లో అతని జీవితాన్ని అంచనా వేస్తారు. కొత్త పని ప్రారంభించబోతే అది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు అంత సామర్థ్యం లేదు అని ముందే నెగటివ్ మాటలు చెబుతారు. ప్రయత్నం మొదలయ్యేలోపు ఓటమిని ప్రకటింపచేస్తారు. కానీ అదే పని విజయవంతమైతే అదృష్టం కలిసి వచ్చింది, అనుకోకుండా జరిగింది, ఇందులో పెద్ద గొప్పేముంది అని మాట్లాడతారు. అంటే కష్టాన్ని కూడా అదృష్టం పేరుతో చిన్నది చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ విజయం రాకపోతే వీటితో ఏమీ కాదు, ఈ జన్మలో ముందుకు వెళ్ళలేడు, ఇతడు జీవితంలో ఎదగడు అని తేల్చేస్తారు. కానీ ఒక అపజయం ఎవరి భవిష్యత్తును నిర్ణయించదు. ప్రతి గొప్ప విజయానికి వెనుక ఎన్నో అపజయాలు, ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే సమాజంలో చాలామంది ఒక వ్యక్తి విలువను డబ్బుతో కొలుస్తారు. డబ్బు ఉంటే చాలు, ఇతనే గొప్ప వ్యక్తి అని పొగడ్తలు కురిపిస్తారు. డబ్బు లేకపోతే అదే వ్యక్తిని తక్కువగా చూడడానికి వెనుకాడరు. కానీ ఒక మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది డబ్బు కాదు, వ్యక్తిత్వం, నిజాయితీ, కష్టపడే తత్వం. మరింత ఆశ్చర్యం ఏమిటంటే కొందరు ఎప్పుడూ నెగటివ్ కోణంలో చూస్తారు. మంచి పని చేసిన అందులో తప్పే వెతుకుతారు. 10 విజయాలు సాధించిన ఒక చిన్న పొరపాటునే పెద్దది చేస్తారు. అలాంటి వారిని మార్చడం అసాధ్యం. ఎందుకంటే లోపాలు వెతకడం కొందరికి అలవాటుగా మారిపోతుంది. చరిత్రను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రపంచాన్ని మార్చిన ఎంతోమంది మహానుభావులు మొదట విమర్శలను ఎదుర్కొన్నారు. వారి ఆలోచనలను ఎగతాళి చేశారు, వారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారు. కానీ చివరికి వారి కృషే ప్రపంచానికి సమాధానం చెప్పింది. అందుకే జీవితంలో ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇతరుల అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి, కానీ లక్ష్యం మాత్రం మారకూడదు. ఈరోజు విమర్శించిన వారే రేపు అభినందించే పరిస్థితి వస్తుంది. ఈరోజు నవ్విన వారే రేపు చప్పట్లు కొడతారు. విమర్శలను చూసి ఆగిపోయేవారు గమ్యాన్ని చేరుకోలేరు. విమర్శలను ఇంధనంగా మార్చుకొని ముందుకు సాగేవారే విజయాన్ని అందుకుంటారు. మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ చరిత్రను సృష్టించేది మాట్లాడేవారు కాదు, మౌనంగా కష్టపడి పట్టుదలతో ముందుకు సాగేవారు.